కనబడిందో క్రైస్తవునికి కూడా అదే ముఖ్యమైనది కావాలి, అదే విలువైనదిగా ఉండాలని రాత్రికాల సమయంలో మనం అందరం కూడా ఆలోచించాలి. ఒకానొక సమయంలో క్రీస్తు ప్రభు వారి యొక్క వయసు సుమారుగా 12 సంవత్సరాల ప్రాయములో తల్లిదండ్రులు క్రీస్తు ప్రభు వారిని యెరూషలేమునకు దేవాలయమునకు తీసుకుని వెళ్ళినప్పుడు యెరూషలేములో అనేక మందితో కూర్చొని క్రీస్తు ప్రభు వారు మాట్లాడుచు తల్లిదండ్రులు తిరిగి వెళ్ళిన సమయంలో వారితో కలిసి ప్రయాణం చేయకుండా యెరూషలేములోనే నిలిచినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు తిరిగి వచ్చి తల్లి క్రీస్తు ప్రభు వారితో ఒక మాట మాట్లాడుచున్నది. ఏమని మాట్లాడుచుందంటే ఒకసారి మనము చదువుకొని వాక్యములోకి ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ క్రీస్తు ప్రభు వారిని కన్నటువంటి తల్లి క్రీస్తు ప్రభు వారితో ఏమని మాట్లాడుచున్నదో ఒకసారి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము 49వ వచనంలో మనం చదువుకుందాం. 48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుమని అతనితో చెప్పగా, ఆయన అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎతుకుచూ వస్తున్న సమయంలో క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుచున్న సమయంలో, అయ్యా మమ్మల్ని ఎందుకు ఇలాగ దుఃఖపెడుచున్నావు, ఎందుకు ఇక్కడ ఆగిపోయి ఇక్కడ నిలిచిపోయావని ప్రశ్నించినప్పుడు క్రీస్తు ప్రభు వారు విచిత్రమైనటువంటి సమాధానాన్ని చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నాడండి? ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగురా అనే ప్రశ్న వేశాడు. వాళ్ళు ప్రశ్న వేస్తే తల్లి క్రీస్తు ప్రభు వారిని ప్రశ్నిస్తే క్రీస్తు ప్రభు వారు మరలా తల్లిదండ్రులను ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఏ పనిలో ఉన్నానో మీకు తెలుసా? నేను తండ్రి యొక్క పనిలో నేను ఉన్నాను, అది నాకు అవసరము, నేను చెయ్యాలి, ఆ పనిలో నేను ఉన్నాను, ఆ పనిలో ముందుకు కొనసాగుచూ ఉన్నానని ఆ సంగతి మీకు తెలియదా అని అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు వారు ఏ పనిలో అయితే ఉన్నాడో అదే పనిలో మరియా ఉండాలి. క్రీస్తు అదేవిధంగా మరియను వివాహం చేసుకున్నటువంటి యేసేపు కూడా ఉండాలి. మనుషులుగా పుట్టినటువంటి ప్రతి వారు కూడా ఎవరి పనిలో ఉండాలంటే తండ్రి పనిలో ఉండాలి. ఎవరా తండ్రి? మనల్ని కన్నటువంటి, నన్ను కన్నటువంటి నా తండ్రా, మిమ్మల్ని కన్నటువంటి మీ తండ్రా? ఎవరి తండ్రి యొక్క పనిలో మనం అందరము కూడా ఉండాలంటే ఇదిగో మనల్ని అందరినీ కూడా నీ తండ్రిని నా తండ్రిని, నీ తల్లిని నా తల్లిని, క్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిని, క్రీస్తు ప్రభు వారి యొక్క చూడండి క్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిని వివాహం చేసుకునండి యేసేపును అందరినీ కన్నటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి యొక్క పనిలో మనం అందరం కూడా ఉండాలి. ఎవరి పనిలో ఉన్నాం? మనము ఎవరి పనిలో ఉన్నాం? మనం ఏం చేస్తూ ఉన్నాం? రాత్రికాల సమయంలో ఆలోచించేయాలి. లోకస్తులు కాదు ఈ ప్రశ్న, క్రైస్తవులైనటువంటి వారికి ప్రశ్న. ఎవరి పని చేస్తూ ఉన్నావు? ఎవరి పనిలో నీవు ఉన్నావు? నీ జీవితము ఎవరి పని చేస్తూ నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నావు? రాత్రికాల సమయంలో మనం ఆలోచించాలి. లోకస్తులైతే వారి ఆలోచనలు వేరు, వారి యొక్క జీవితం యొక్క పరమార్థం వేరు, వారి యొక్క మార్గాలు వేరు, వారి యొక్క ఉద్దేశాలు వేరు, వారికి ఏది ప్రాముఖ్యమో మనందరికి కూడా తెలుసు. మనకి యోహాను రాసిన పత్రికలో ఆయన ఒక మాట చెప్పాడు. లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవడము. ఈ మూడు ఎవరిలో మనం చూడగలము? క్రైస్తవుల్లో చూస్తామా, లేకపోతే లోకములో ఉండే వ్యక్తుల్లో చూడగలమా? ఎవరిలో చూస్తాం? లోకములో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ కార్యాలు మనం చూస్తామా, క్రైస్తవుల్లో చూడాలా? అయితే రాత్రికాల సమయంలో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం.
శరీరాశ, నేత్రాశ, జీవడమము అవి దేవునికి సంబంధించినవి కావు. మీరు మాత్రము దేవునికి సంబంధించిన వారు. మరి దేని కొరకు నీ ప్రయాస? ఏది నీ జీవితంలో ప్రాముఖ్యమైనది? ఇదిగో క్రీస్తు ప్రభువారు బాల్యము నుండే మాట్లాడుచున్నాడు. క్రీస్తు ప్రభువారు బాల్యము నుండే ఒక బాధ్యతను గుర్తిరిగి ఆయన మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే, నా తండ్రి పనిలో నేను ఉన్నానని అన్నాడు. నీవెవరి పనిలో ఉన్నావు? రాత్రికాల సమయంలో ఇదే ప్రశ్న మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా మాట్లాడుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికను ఒకసారి ఓపెన్ చేసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం ఓపెన్ చేసినట్లయితే 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడింది ఒకసారి చూడండి. అందరూ కూడా తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు ఏంటంట? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అన్యులకు చెప్తున్నాడా? దేవుని నమ్మినటువంటి వారికి చెప్తున్నాడా? దేవుని నమ్మినటువంటి వారికి చెప్తున్నాడు ఈ మాట. ఎవరికి చెప్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి, ఫిలిప్పీలో నుండి క్రైస్తవులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే పౌలు గారు, అందరూ కూడా, ఎవరు? సంఘస్థులందరూ కూడా వారి వారి పనులే చేసుకుంటున్నారు, కానీ క్రీస్తు పనిని జరిగించేవారు కనిపించట్లేదంట. అది మన గ్రామంలో కూడా జరుగుతుందా కిరణ్ గారు? ఏమండి, అన్ని గ్రామాల్లో జరుగుతుందా సుధీర్ గారు? జరుగుతుందంటారా? మరి క్రైస్తవుని యొక్క పని ఏమై ఉన్నది? పౌలు గారు ఏమని చెప్తున్నాడు అక్కడ? క్రీస్తు పనిని మీరు చూడరా? క్రీస్తు సువార్తను ప్రకటించే విషయంలో సహకరించరా? దేవుని పనిని నువ్వు చేయవా? క్రీస్తు ప్రభువు ఏమన్నా అంటే, అందుకు మనకందరికి కూడా మాదిరి ఎవరు? క్రీస్తే కదా. క్రీస్తు మనకు మాదిరి అయినప్పుడు ఆయన మాదిరిగా తీసుకునేటువంటి మనము ఎవరి పనిని జరిగించాలి? క్రీస్తు ఏ పనినైతే జరిగించాడో అదే పనిని మనము కూడా జరిగించాలి కదా. మరి మనం ఏ పని చేస్తున్నామో, దేనికి మనము ప్రాముఖ్యముగా మన జీవితాల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత మనము ఇస్తూ ఉన్నామనేది రాత్రికాల సమయంలో నీవు నేను మనమందరము కూడా ప్రశ్నించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు చక్కని విషయాన్ని చెప్తున్నాడు. అనేక మంది సొంత కార్యములే చూసుకుంటున్నారంట. ఒక ఆయన క్రీస్తు ప్రభువారు కూడా చెప్పాడు. ఒక ఆయన్ని రమ్మంటే ఏమన్నాడు? ఒక ఆయన, నాకు కొత్తగా పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు? నేను పశువులను కొని ఎద్దులను కొన్నాను అన్నాడు. నాకు పొలంలో పని ఉందన్నాడు. ఒక ఆయన ఏమో కొత్తగా పెళ్లి చేసుకున్నాయండి, భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఆమెను పోషించాలి కదా అని రకరకాల మాటలు చెప్తున్నారు. క్రీస్తు ప్రభువారు భూలోకంలో జీవించే సమయంలో నీలాగా నాలాగా పని చేయలేదా? నీలాగా నాలాగా పని చేయలేదా? నీలాగా నాలాగంటే మనకైతే ఇంట్లో మోటార్ అయ్యగానే స్పీడ్గా నీళ్ళు వస్తున్నాయి, చక్కగా స్నానం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో మోటార్ వేయటానికి ఏమైనా ఉందా? లైట్ వేయటానికి ఏమైనా ఉందా? తినడానికి ఏమైనా ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని కార్యములు క్రీస్తు ప్రభువారు చేస్తూనే, తన తల్లిదండ్రులకు సహకరిస్తూనే, తల్లిదండ్రులు చెప్పినట్టు మాట వింటూనే దేవుని కార్యమును చేశాడు. రాత్రికాల సమయంలో నీవు నేను ఏంటమ్మా అంటే, 2 పిల్లలు ఉన్నారండి, జాగ్రత్తగా వాళ్ళని చదివించాలండి, వాళ్ళదే నాకు ధ్యాస. మరి దేవుని ధ్యాస? దేవుని దగ్గరికి వచ్చినప్పుడేమో, తండ్రి నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఎన్ని కోరికలు అడుగుతామండి. దేవుని దగ్గరికి వచ్చి దేవుని పని చేయమంటే, దేవుణ్ణి అడగటం అయితే ఈజీ కదా. అంటే నాలుగుకి దేవుడు కనుక, అయ్యా మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు 100 రూపాయలు డబ్బులు కట్టి మాట్లాడాలంటే మాట్లాడతామా? 100 రూపాయలు డబ్బులు కట్టి ప్రతి మాట మాట్లాడంటే మాట్లాడతామా? మాట్లాడమండి. అందుకే ప్రార్థనలు ఏం చేస్తామంటే, మనకిష్టం వచ్చినన్ని కోరికలు దేవునికి చెబుతాం, మనకిష్టమైనటువంటి కోరికలు చెప్తాం. దేవుని కోరికను మాత్రము నెరవేర్చాం. దేవుని కోరికను మాత్రము
నెరవేర్చము. ఒకటి మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, క్రీస్తు ప్రభువారు దేవుని పనిలో ఉన్నాడు. నీవు నేను కూడా మనకున్నటువంటి బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా దేవుని పని కూడా డైలీ కూడా ఒక భాగము, నువ్వు ఎలాగైతే ఆహారం కొరకు పని చేస్తున్నావో, ప్రతి దినము నీకు అనేక కార్యములు ఎలాగ రొటీన్గా ఉన్నాయో, అదే విధంగా దేవుని పని కూడా నీ నీ దినములో, నీ రోజులో ఒక భాగం అయిపోవాలి. అది కూడా ఒక డైలీ వర్క్ అయిపోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు అలాగా దేవుని పనిని జరిగించాడు. రెండవది మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన భూలోకమునికి వచ్చినప్పుడు ఆయన చేసే కార్యముల్లో ప్రాముఖ్యమైనది ఏంటని మనం అందరం కూడా ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఒకసారి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో చదువుకుందాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారం అన్నాడు. అంటే శిష్యులు ఏమని అడిగారంటే, అయ్యా నీకు భోజనం ఆకలి అవుతుందా? మాకు ఆకలి అవుతుంది, భోజనము సిద్ధపరచమంటారా అని అంటే, దానికి సమాధానం ఇస్తూ క్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? ఏది ప్రాముఖ్యం అంటున్నాడు? తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట. రెండవది ఏంటని అన్నాడండి? ఆయన పని త్వదముట్టించటము, ముగించటము. ఈ రెండే నాకు ఆహారము అని అన్నాడు. మనకు ఆహారము మీటింగ్ అయిపోతే మొత్తయ్య గారి కుటుంబము సిద్ధం చేసి పెట్టింది. ఏమండి, ప్రతి దినము కూడా మనకు ఆహారము కావాలి. కానీ క్రీస్తు ప్రభువారి యొక్క విధానంలోకి వచ్చేటప్పటికి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్తమును నెరవేర్చటము నాకు ఆహారము. తండ్రి నాకు అప్పగించిన పనిని తొదముట్టించటము అంటే ఫినిష్ చేయటము, అది నాకు ఆహారము అని అన్నాడు. రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి చిత్తము అంటే ఏంటనేది మనం అందరము కూడా ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమని రాబడింది ఒకసారి చూడండి. వాటిని ఖండించుడి, ఏలయనగా అట్టి క్రియలు చేయువారు కాబట్టి క్రైస్తవులు ఎలాగ జీవించాలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే 12వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాబడింది ఒకసారి చదవండి అమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మిమ్మును బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అనే మాటను చెప్తున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న, ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి మీరు తెలుసుకోవాలి అనే మాట అన్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఏం తెలుసుకోవాలంటే మనము దేవుని చిత్తం అనేది ఏంటనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది దేవుని చిత్తం అంటే ప్రతిదీ కూడా దేవుని చిత్తము కాదు. ప్రతిదీ కూడా దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. అందరూ దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు ఉన్నట్లుగా. అందరూ మంచివాళ్ళు కాదు, వాళ్ళల్లో కూడా కొంతమంది చెడ్డవారు ఉన్నట్లుగా. ఎక్కడ మనం గమనించినట్లయితే ప్రతిదీ దేవుని చిత్తము కాదు, వాటిలో దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. దాని గురించి క్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో ఇదే విషయాన్ని గురించి మాట్లాడుచు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాటను చెప్పాడు. ఏమని చెప్పాడండి? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు అనే మాట చెప్పాడు. నిజమేనా ఇది?
ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడంట. అంటే ప్రభువా అని పిలిచినంత మాత్రాన నీకు పరలోకం అనుగ్రహించబడదు. మరి ఎవరికి అనుగ్రహించబడుతుంది? పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అనే మాటలు చెప్పాడు. ఆ దినమందంట కొంతమంది ఏం చేస్తారంట, అనేకులు చూచి ఏమంటారంటండి, ప్రభువా నీ నామమున, ఒకటి నీ నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, రెండు నీ నామమున మేము ప్రవచించలేదా, మూడు నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని వీళ్ళు చెప్తారంట. ఎవరు? ప్రభువా ప్రభు అని పిలిచి దేవుని చిత్తమును జరిగించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన పిలిచినప్పుడు, ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు, అయ్యా నీ నామములో అద్భుతాలు చేశాం, సూచక్రియలు చేశాం, దెయ్యాలను వెళ్ళగొట్టాం, ఈ అన్ని మాటలు చెప్పినప్పుడు దానికి క్రీస్తు ప్రభు వారితో ఏమంటాడు, ఏంటిది? ఏం చేశారు వీళ్ళు? క్రీస్తు ప్రభు ఏమని మాట్లాడుచున్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరుగను అనే మాట చెప్తున్నాడు. మరి ఎరకపోతే దెయ్యాలను వెళ్ళగొట్టారు, సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, ఇవన్నీ చేశారు కదా, ఎలాగ చేశారు? క్రీస్తు ప్రభు ఏమొచ్చినాడు, మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. వీళ్ళే వచ్చినారు, నీ నామాన్ని మేము ప్రవచించాము, దయ్యాలను వెలగొట్టాము, స్వస్థతలు కూడా చేశామని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నంటే అసలు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఏంటిది? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఏంటంటే మోషే ఫరో ఎదుట నిలబడినప్పుడు మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రను కింద పడివేగానే ఏమైందమ్మా? అది పామైందా? ఆ దేశంలోనే ఉన్నటువంటి మాంత్రికులను, కల్దీలను, మంత్రగాండ్రను, గారడీ వాళ్ళను పిలిపించి వాళ్ళు కూడా ఏం చేశారంటే, పిలిపించినప్పుడు వాళ్ళు కూడా కర్ర కింద కానీ ఏమైంది? ఎలాగ జరిగింది అది? ఇదంటే దేవుడు చేశాడు అనుకున్నాం. మరి అది ఎలాగ జరిగింది? మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను కింద పడివేయగానే అది పాము అయిపోయింది. దేవుడు చేశాడు ఆ కార్యాన్ని. కరెక్టే, మనము నమ్ముతాం. మరి వాళ్ళ యొక్క చేతుల్లో ఉన్నటువంటి కర్రను కూడా కింద పడివేయగానే ఏం జరిగింది? పాము అయింది. ఎలాగ జరిగింది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యములను, దేవుని క్రియలకు, దేవుని వాక్యమునకు కలిపి చెరిపి బోధించేంటి వారు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను కాదు చెప్తుంది. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడనే మాట చెప్తున్నాడు. ఎంతకీ క్రైస్తవులైనటువంటి మనము దేవుని చిత్తం అనేది ఏంటనేది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎంతైనా అంటే దేవుని చిత్తమును క్లుప్తంగా ఒక మాటలో నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాబడింది ఒకసారి చూడండి. జాగ్రత్తగా చదువుదాం. 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. నీరు పరిశుద్ధులగుటయే అనగా దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఎవరు? క్రైస్తవులారా, మీ జీవితంలో మీరు పరిశుద్ధులుగా జీవించాలి. జారత్వమునకు దూరముగా ఉండాలి, పాపమునకు దూరముగా ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తము. పాపము చేస్తూ పరిశుద్ధంగా ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. అవకాశం లేదంటే దేవుని చిత్తమును నెరవేర్చట్లేదు. దేవుని చిత్తమును నెరవేర్చకపోతే, క్రీస్తు అయితే దేవుని చిత్తమును నెరవేర్చాడు కాబట్టి, దేవుని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి, సమాధిలో ఉన్నటువంటి క్రీస్తు లేచి బయటికి వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడండి? తండ్రి యొక్క కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చాడు. తండ్రి చిత్తం ఏంటంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా
పాపము తనకంటకుండా దేవునికి మిక్కిలి ఇష్టమైనటువంటి బోధన బోధిస్తూ తనకు తానుగా బోధించకుండా తండ్రి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను బోధిస్తూ పాపము తనకంటకుండా బ్రతికాడు కదా, అదే దేవుని చిత్తము. అందును బట్టి ఈ దినమున క్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మరి నీవు నేను క్రైస్తవులుగా పిలువబడుచున్నాము కానీ తండ్రి చిత్తము అనగా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడుచున్నప్పుడు నువ్వు వినడానికి ఆసక్తి కలిగినండి క్రైస్తవుడిగా ఉన్నావా? రెండు, దేవునికి అనుకూలముగా పవిత్రముగా నీతి న్యాయములను అనుసరించి గ్రంథానుసారముగా నీ యొక్క జీవితం ఉన్నట్లయితే నీవు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడివే. లేనట్లయితే కొంచెం అట్లా కొంచెం ఎట్లా అంటే కుదురుతుందా అమ్మ? కుదురుతుందా? ఒక ఆయన 2 పడవల్లో కాలు వేసాడు. కాలు వేస్తే ఏమవుతుంది? 2 పడవల్లో కాలు వేస్తే ఏమవుతుంది? ఆ పడవ ఎటు వెళ్తుందో తెలియదు, ఈ పడవ ఎటు వెళ్తుందో తెలియదు. అనగా 2గా చీలిపోయే అవకాశం ఉంది. అంటే ప్రమాదం ఉంది. అనగా లోకములో ఒక కాలు, దేవునిలో ఒక కాలు ఉంది మనకి. పాపం పరిశుద్ధంగా జీవించాలనే ఆశే. కానీ ఇందాక సహోదరులు చెప్పినట్లుగా ఒక కాలు లోపలేసిన కాలు ఏంటిది? కుడి కాలు. వెనక కాలు ఎడమ కాలు. అదేమో పాపంలో ఉంది. కుడి కాలు ఏమో వెళ్ళి ఎక్కడుంది? మందిరంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీ జీవితానికి నా జీవితానికి మాదిరి క్రీస్తు. ఆ క్రీస్తుకు ఏది ప్రాముఖ్యమైనదో మనకు కూడా అవే ప్రాముఖ్యమైనవిగా కనబడాలి. ఎందుకు ఈ యొక్క విషయాన్ని చెప్తున్నానంటే క్రీస్తుకి ప్రాముఖ్యమైనది తండ్రి పని చేయటం అనేది ప్రాముఖ్యము. నీకు నాకు ఒక క్రైస్తవుడిగా నీకు నాకు కూడా దేవుని పనిని చేయటం అనేది చాలా ప్రాముఖ్యము. రెండవది, క్రీస్తు ఈ భూలోకములో ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా నీవు నేను కూడా తండ్రి చిత్తమును నెరవేర్చాలి. తండ్రి చిత్తముని నెరవేర్చాలి. ఒకానొక భక్తుడు కీర్తనల గ్రంథములో 139వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతమైన ప్రార్థన. దేవుణ్ణి ఒక కోరిక అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఒకసారి చూడండి. కీర్తనకారుడు దావీదు కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుమని అన్నాడు. ఏంటిదండి ఇది? ఏమంటున్నాడు? దావీదు మహారాజు లేకపోతే దావీదు గారు ఇక్కడ మాట్లాడుచు ఏమని మాట్లాడుచు అంటే, దేవా నన్ను పరిశోధించయ్యా. ఎప్పుడైనా అడుగుతామా దేవుణ్ణి? దేవా నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకొనుము. అసలు నా హృదయం ఎలాగున్నదో చూడు. నన్ను పరిశోధన చెయ్యి, నా హృదయమును చూడు. అదేవిధంగా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. అదేవిధంగా నీకు ఆయాసకరమైన మార్గం ఏదన్నా ఉందేమో ఒకసారి చూడు అని అన్నాడు. అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈయన ఏమని అడుగుతున్నాడు? నన్ను పరీక్షించమంటున్నాడు. నీకు ఆయాసకరమైనది ఏదన్నా నాలో ఉందేమో చూడయ్యా అని అంటున్నాడు. ఎప్పుడైనా నీకు ఆయాసకరమైనది నా యందుందేమో నన్ను పరీక్షించు, నా హృదయము నీ ఎదుటి ఎలాగున్నదో పరిశోధన చేయని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? పిల్లలకి జ్ఞానమి, ఇల్లు కట్టుకోవాలి సహాయం చేయి, పనికి వెళ్తున్న ఉద్యోగమి, మంచి ఆరోగ్యమి, స్వస్థతని ఎక్కువగా అడుగుతూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలు, అక్కడ దావీదు తండ్రిని ఏమని అడుగుతున్నాడు ఒకసారి ఆలోచన చేస్తే, నీకు ఆయాసకరమైనది ఏదన్నా ఉందేమో నా జీవితంలో ఒకసారి చూడయ్యాను అన్నాడు. ఏమన్నా అంటే చెప్పని మాట ఏమంటున్నాడండి? నిత్య మార్గమున నన్ను నడిపించవా అని అడుగుతున్నాడు. ఏ మార్గం నడిపించమన్నాడు? సహోదరు అనుకుంటుంది అసలు మనమందరం కూడా నడిచేది నిత్య మార్గమే కదా అని అంటుంది. మనం ఎన్నుకునే మార్గమే నిత్య మార్గమే కదా అని అంటుంది.
కానీ దేవుడు నిన్ను పరిశోధిస్తే నీవు నేను ఆ మార్గంలో ఉన్నట్లుగా దేవునికి కనిపించట్లా. ఎందుకంటే మన మార్గాలన్నీ కూడా రెండు, ఒక కాలు ఒక చోట ఒక కాలు ఒక చోట వేసి ప్రయాణం చేస్తున్నాం. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. ఆల్రెడీ లోకస్తులేమో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలు కూడా ఎవరైతే రెండు కాళ్ళు రెండు చోట్ల పెట్టి ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రమాదంలో ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని చిత్తమేంటో నీవు నేను తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభువారు ఎరిగి దేవుని చిత్తాన్ని భూలోకములో జరిగించి నెరవేర్చి ఆయన పరలోకములకు ఆరోహణమయ్యాడనే విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే చివరిగా మూడో విషయాన్ని చెప్పేసి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనమందరం కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఏమంటున్నాడు క్రీస్తు ప్రభువారు మరి యొక్క మాటను తెలియపరుస్తున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ క్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నాడు. సిలువలో క్రీస్తు ప్రభువారు పలికినటువంటి చివరి మాట, లాస్ట్ వర్డ్. చదవమ్మా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయనను. ఏమని చెప్పాడండి? క్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి చివరికి ఒక మాట అన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాననే మాటను చెప్పాడు. తండ్రికి తన ఆత్మను ఎందుకు అప్పగించినట్లు క్రీస్తు ఎందుకు అప్పగించాడు? ఒక విషయం తెలుసా మీకు? అసలు మనము కూడా చేయాల్సిన పని అదే. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే మనము చేయాల్సిన పని కూడా అదే. చదవండి చదవండి. 4వ అధ్యాయము 19వ వచనం మొదటి పేతురు రాసిన పత్రిక. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఏంటంట? నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అనే మాట చెప్పాడు. క్రీస్తు తన ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. మనము కూడా మన యొక్క ఆత్మను ఎవరికి అప్పగించాలి? ఈ విషయము చాలా మందికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. మనము కూడా మన ఆత్మను తండ్రికి అప్పగించాలనే విషయము చాలా మందికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తే తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడనే విషయము అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ మనము కూడా అదే పని చేయాలనే సంగతి మనకు తెలియదు. ఏంటంటే అసలు ఎందుకు క్రీస్తు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడో మనమందరం కూడా తండ్రికి మన ఆత్మలను అప్పగించాలంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన, ఎవరు పెట్టిన దీపము? మరి ఆయన పెడితే ఆయనకు అప్పగించుకోండి. ఎవరికి అప్పగిస్తా? ఆయనకే కదా మనం అందరం కూడా అప్పగించాల్సింది. రాత్రికాల సమయంలో మనం అందరం కూడా ఆలోచన చేసినట్లయితే, ఏ ఆత్మనైతే క్రీస్తు తండ్రికి అప్పగించాడో, ఆ తండ్రికి అప్పగించినట్టు క్రీస్తు ఎలాగైతే చేశాడో, నీవు నేను కూడా అదే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మను గురించి నువ్వు ఆలోచించాలి. ఆత్మను అప్పగించడం అంటే సొమ్ములను అప్పగించడము, పత్రాలను అప్పగించడము, బట్టలను అప్పగించడము, లేకపోతే పొలాలను అప్పగించడము, ఆస్తులను అప్పగించడము కాదు. ఇది ఆత్మను అప్పగించడం అంటే పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించినటువంటి వారు మాత్రమే తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించడానికి అవకాశం ఉన్నది. కానీ ఈ లోకములో ఎలా పడితే అలాగ జీవించి, ఇష్టానుసారముగా జీవించి, ఇష్టానుసారమైన బ్రతుకున్న బ్రతికి మీ ఆత్మను తీసుకెళ్లి తండ్రికి అప్పగించడానికి అవకాశము లేదు. అది లేదు. రాత్రికాల సమయంలో వాస్తవంగా మనం అందరం కూడా దేని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాము? మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదని మాట్లాడితే ఆత్మ అనేది ప్రాముఖ్యమైనదా, శరీరం ప్రాముఖ్యమైనదా?
ఏది ఏది మన మన శరీరంలో అంటే మనలో ఉన్నటువంటి వాటిలో ఏది ప్రధానమైనది చెప్పండి? ఏది ప్రధానమైనదండి? అమ్మ మీరు చెప్పండి. ఆత్మ. ఆత్మ ప్రధానమైనది. అయితే ఆత్మను గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు మనుషులు ఎప్పుడైనా కానీ ఆత్మను గురించి ఆలోచన చేస్తున్నారా? ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసేది పాడైపోయే ఈ శరీరమును గురించే. నేనైతే పాడైపోయే శరీరం అన్నా. అయితే గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ శరీరమును గురించి ఏమని రాస్తున్నా అంటే పౌలు గారు ఒకసారి చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అనే మాట అన్నాడు. ఏమవుతుందంట ఈ గుడారము? ఏ గుడారము? మనము నివసించడానికి కట్టుకునేటువంటి గుడారమా? దేవుడు మనకిచ్చినటువంటి గుడారమా? వాస్తవంగా చెప్పాలంటే మనం కట్టుకున్న గుడారం పోయింది, కట్టిన వాని యొక్క గుడారం కూడా పోయింది. రెండు పోయాయి. రెండు శాశ్వతంగా ఉండేవి కాదు. కానీ ఈ రెండింటి కొరకే ఎక్కువగా మనం ప్రయాసపడతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ప్రధానమైనది, ఏది ముఖ్యమైనది క్రైస్తవుని కంటే క్రైస్తవులు కూడా లోకస్తులు ఆలోచన చేసేట్లుగా ఆలోచన చేస్తున్నారు. లోకస్తులు దేని కొరకు ప్రయాసపడుచున్నారో వాటి కొరకే క్రైస్తవులు కూడా ప్రయాసపడుచున్నారు. ఇది చాలా విచారకరమైన విషయము. మళ్ళీ అందరి యొక్క చేతుల్లో, అందరి యొక్క చంకల్లో, ప్రతి వారి యొక్క గృహాల్లో దేవుని గ్రంథం ఉంది, జీవ గ్రంథం ఉంది. ఆ గ్రంథం అక్కడ ఉండటం, మనము మన ఇష్టం వచ్చింది చేసుకోవటం. ఏది ప్రాముఖ్యమైనది? శిథిలమైపోయేది ప్రాముఖ్యమైనదా? యుగ యుగాలు తండ్రితో నివసించేది ప్రాముఖ్యమైనదా? నశించిపోయేది ప్రాముఖ్యమైనదా? ఇదిగో తరతరములు కూడా దేవుడితో చిరకాలము నివసించే ఆ యొక్క ఆత్మ ప్రాముఖ్యమైనదా? ఏది ప్రాముఖ్యమైనది ఈ రాత్రికాల సమయంలో నీకు? అందుకే క్రీస్తుకి ప్రాముఖ్యమైనది ఆత్మ. తన దేహమును గురించి ఎక్కువగా ఆలోచించేయలేదు. అందుకే క్రీస్తు ప్రభువు కూడా ఒకే ఒక సమయంలో అన్నాడు, అయ్యా దేహమునకు ఆత్మనకును అనే విషయాన్ని గురించి మాట్లాడుచు, అయ్యా ఆత్మను దేహమును రెండిటిని కూడా తీసుకుని వెళ్ళి నరకములో పడవే వానికి మిక్కిలి భయపడమన్నాడు. కానీ రెండో విషయం చెప్పాడు. ఏంటిది? అది చెప్పాలి సేవకులు. రెండో విషయం ఏం చేశాడు? దేహమును ఆత్మను రెండింటిని కూడా తీసుకుని వెళ్ళి నరకములో పడవే వారికి మిక్కిలి భయపడమన్నాడు. భయపడకూడనటువంటి ఆయన ఎవరండి? దేహమును చంపువానికి, అంటే ఈ దేహమునకు గాయము చేయవానికి అసలు భయపడొద్దు అనే మాటలు చెప్పాడు. మనం ఎవరికి భయపడతాం? నిజం చెప్పండి. శరీరమును ఆత్మను తీసుకుని వెళ్ళి నరకములో పడవేయవానికి మిక్కిలి భయపడతామా? దేహమునకు గాయము చేసేవానికి ఎక్కువగా భయపడతామా? నిజం చెప్పమ్మా. దేహానికే. తండ్రి దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా రివర్సే మనం చేసేది. రివర్స్ చేసి మనం ఏమనుకుంటామంటే కరెక్ట్గా చేసామని అనుకుంటాం, కరెక్ట్గా దేవుని మార్గంలో నడుస్తున్నాం అనుకుంటాం. రివర్స్ చేసి నువ్వు రివర్స్లో వెళ్ళిపోవాలి, కానీ మరలా ఇటు రావాలని నీకు ఆలోచన ఎందుకు? ఇది దేహము, ఈ శరీరం అనేది ఎంత బలహీనమైనదంటే ఈ దేహానికి ఎంత ఖర్చు పెడుతున్నామో. ఈ దేహాన్ని ప్రేమించి ఒక్కొక్కళ్ళు రకరకాల కలర్స్, ఒక్కొక్కళ్ళు రకరకాల క్రీములు, ఒక్కొక్కళ్ళు రకరకాల నగలు, ఒక్కొక్కళ్ళు రకరకాల శారీస్, ఒక్కొక్కళ్ళు రకరకాల టీషర్ట్లు, ఒక్కొక్కళ్ళు రకరకాల విలువైనటువంటివి దీనికి ధరింపు చేస్తా ఉన్నారు. ఎంత విధానంలో జీవిస్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ దేహముల గురించి ఏం చెప్పాడో తెలుసా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదవండి ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ముగించుకుందామండి. 5-10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి త్వరగా చదవాలి. ఆ దినముల యందు, ఏ దినముల యందు? నువ్వు అందగాడవని, లేకపోతే చాలా చక్కగా ఉన్నావని వెర్రవీగుచున్నటువంటి నీ యొక్క వయసు పెరిగిన తర్వాత, నీ వయసు కొంచెం కాలం గడిచిన తర్వాత ఒకనొక దినం వచ్చున్నది. ఆ దినమందంట
ఇంటి కావలి వారు వణుకుదురు అనే మాట చెప్పాడు. ఎవరంట? ఇంటి కావలి వారు. ఎవరు వాళ్ళు? ఇంటి కావలి వారు అనగానే ఒక ఆయన అన్నాడు, ఇంటికి సెక్యూరిటీగా పెట్టినండి గేట్లు తలుపులు అని అన్నాడు ఒక ఆయన. గేట్లు తలుపులు కాదండి, ఇంటి కావలి వారు. ఏ ఇంటి కావలి వారంటే ఇదిగో శిథిలమైపోతున్న గుడారం ఉంది కదా, ఈ గుడారము, దీనికి కాపలా కాసే చేతులు వణుకుతాయి అని అన్నాడు. ఏమవుతాయి? వణుకుతాయి. వయసు పెద్దదైన తర్వాత డైరెక్ట్గా వేడి వేడి టీ తీసుకొచ్చి నీకు ఇచ్చారు అనుకోండి, పట్టుకుంటావా? అక్కడ పెట్టు అంటారు. ఎక్కడ? అక్కడ. అదే వ్యక్తి యవన ప్రాయంలో ఉన్నప్పుడు గ్లాస్ తాగి గిర్రమని తిప్పి క్యాచ్ పడతాడు, వేడి వేడి టీ తాగుతాడు. బలమైన 25 కేజీల బస్తా అంటే సులువుగా ఎక్కుతాడు. అలాంటి వ్యక్తి స్థితి ఏమవుతుందో తెలుసా? తాత ఇదిగో కొంచెం టీ తాగాలి, వేడి వేడి తెస్తే అయ్యా పక్కన పెట్టు, తర్వాత తాగుతాను అంటాడు. ఎందుకంటే కనీసము గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చినా కానీ తాగలేని పరిస్థితి. వణికితే చేతులు వణికిపోతాయి. వణికే సమయం వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో ఆలోచించేయండి. వణికే సమయం వస్తుంది. కనీసం గ్లాసు పట్టుకోలేవు, కనీసం పెన్ను కూడా పట్టుకోలేవు, కనీసం పేపర్ కూడా పట్టుకోలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ గుడారం అనే ఈ దేహానికి కావలి ఉన్నటువంటి వారు వణుకుతారు. ఒకనొక సమయంలో ఈ చేతితో కానీ కొడితే ముఖం పగిలిద్ది అని అంటాం. అంటామా? అన్నాం. ఆ చెయ్యి ఇప్పుడు లగవలేదు, వణికిద్ది. ఎప్పుడంటే ఒకనొక సమయం వస్తుంది, ఏ చేతులను చూచి విర్రవీగావో, ఏ అన్నాన్ని చూచి నువ్వు విర్రగబీగుచున్నావో ఒకనొక సమయం వచ్చినది. ఆ సమయం వచ్చిన తర్వాత కనీసము నీ షర్టు కూడా నువ్వు వేసుకోలేవు. షర్టు కూడా నువ్వు వేసుకోలేవు. పక్కన వాళ్ళు వచ్చి ఇవ్వాల్సిందే నీకు. వణుకుతారు. ఆ 2 కావలి వారు వణుకుతారనే మాట చెప్పాడు. తర్వాత ఏమన్నాడమ్మా? బలిష్ఠులు వంగుదురు అన్నాడు. ఎవరో బలిష్ఠులు? తంతే 3 పల్లెకింతలు పడతాం అంటాడు. ఏమండి, ఒక్క తన్నుదాని ధన్యమనుకో అల్లాడు పడతామని అంటాడు ఒక ఆయన. ఎవరు? బలిష్ఠులు. కాళ్ళు వంగిపోతారు. జాగ్రత్త. ఒకనొక సమయం రాబోతున్నది, నేను బలవంతుడని, నేను గొప్పవాడిని వెర్రవీగుచున్నటువంటి నీ యొక్క జీవితంలో ఒక దినము రాబోతుంది. కాళ్ళు కూడా గడగడ వణుకుతూ వంగిపోయి 3వ కాలు వచ్చింది. ఏంటిది? కర్ర వచ్చిందా? ఎంతమంది తెచ్చారు ఈ రాత్రికాల సమయంలో కర్రలో? ప్రియా దేవుని బిడ్డలారా, కాళ్ళు వంగిపోతాయి అని అనే మాట చెప్పాడు. 3వది ఏంటిదండి? బలిష్ఠులు వంగుదురు. తర్వాత అమ్మా, విసురువారు కొద్దిమంది అగుడి చేత పని చాలించుదురు. ఎవరాళ్ళు? పళ్ళు. ఎవర ప్రాయంలో ఉన్నప్పుడు 4 ముక్కలు 4 ఎముకలు అయ్యానంటారు. వయసు పెద్దదైన తర్వాత మొక్కలు ఏమవుతాయా? మెత్తటి మొక్కలు పులుసు మాత్రమే పోయి. ఏం పోయి? పులుసు మాత్రమే పోయి 2 మాత్రం మెత్తటి మొక్కలు ఆ రోజు మన జీవితాల్లోకి రాబోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేన్నైతే చూచి మనం విర్రవీగుచున్నామో, ఏ శరీరము కొరకైతే మనము చూచి అప్పో అద్భుతంగా ఉన్నాను, చాలా బాగున్నానని రకరకాలైనటువంటి కళ్ళల్లో రకరకాలైనటువంటి క్రీములు వేస్తున్నామో, ఎంత వేసినా లోపల పళ్ళు ఊడిపోయిన తర్వాత నవ్వినప్పుడు ఎలా కనబడతాయండి? తెల్లగా కనబడటానికి. తెల్లగా ఏముండవు అక్కడ లోపల. అక్కడక్కడ 1, 2 మాత్రమే ఉంటాయి. అందుకే తినటానికి కూడా అవకాశము ఉండదు. తర్వాత ఏమన్నాడమ్మా? విసురువారు కొద్దిమంది. మళ్ళా చదివిందో చదువుతుంది అమ్మాయి. తర్వాత చదువమ్మా. కిటికీలో గుండా చూచువారు కానలేక ఎందురు. కిటికీలో గుండా చూసేది ఎవరండి? కిటికీలో గుండా చూసేది మా అత్త అండి, మా కోళ్ళండి అనగాకండి. నీ కళ్ళు. నాకు సుధీర్ గారు చెప్పాడు, నీ కళ్ళు చూడటానికి కారణం ఒకనొక సమయంలో నువ్వు అంచావు. కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ నేను పసిగడతా, నిన్ను చూస్తా, నీవెవరు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు అన్నటువంటి నీవు
మనిషి దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడినా మాట్లాడేటప్పుడు ఎవరు అబ్బాయి నువ్వు, మీ నాన్నెవరు, మీకు మీ అమ్మ పేరు ఏం పేరు, ఏ ఊరు మీది, ఎదురుగా వచ్చి మీ కుమారుడు నిలబడినా నువ్వు ఎవరవు అని ప్రశ్నించే రోజు నీ జీవితంలోకి రాబోతున్నది. అందుకే జాగ్రత్త. ఎందుకంటే కృషించిపోయే, నశించిపోయే, శిథిలమైపోతున్నటువంటి దాని కొరక నీ ప్రాధాన్యత నీ అదే శరీరంలో ఉన్నటువంటి ఆత్మను గురించి ఎప్పుడైనా అవగాహన ఉన్నదా? దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఇది యుగ యుగములు జీవించదని, ఆ ఆత్మను క్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి అప్పగించాడని, ఆ ఆత్మని నేను కూడా తండ్రికి అప్పగించి ఆ పరలోక రాజ్యంలో యుగ యుగాలు తండ్రితో కూడా కలిసి జీవించాలని ఆలోచన చేయట్లేదంటే ఆలోచన ఉందయ్యా, కానీ శరీరము ఇది కావాలా, అది కావాలా అని చెప్పి అనేక ప్రయాసలు పడుచున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, క్రీస్తు ప్రభువారు దేవుని పనిని జరిగించాడు. రెండవది, దేవుని పనిని జరిగించే క్రమంలో దేవుని చిత్తమును నెరవేర్చుకుంటూ ఆయన జీవించాడు. మూడవది, తన పని తాను చేసి, తన పని తాను ముగించి దేవుని పనిని చేసి తండ్రికి తన బాధ్యతను, తన ఆత్మను అప్పగించేశాడు. హీ కంప్లీటెడ్ హిజ్ లైఫ్ ఆన్ ద ఎర్త్. ఆయన తన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ముగించేశాడు. ఎలాగ జీవించాలో దాన్ని మనకు నేర్పించాడు. కానీ మనమేమో తండ్రి చిత్తము చేయాలని అనుకుంటాము, లోకం చిత్తం కూడా చేయాలనుకుంటాం. రెండు కావాలా మనకి, రెండు కావాలా. ఒకటి ఉంది, నీకు అవ్వ కావాలి, అదేంటి పువ్వ అవ్వ అంటే ఏందో, పువ్వు అంటే ఏందో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవులైనటువంటి మనకు ఏది ప్రాముఖ్యమైనది అనే దాని గురించి ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసి మనమందరం కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి చివరికి ఈ భూమి మీద మన యాత్ర ముగించే సమయంలో మన ఆత్మను చక్కగా దేవునికి అప్పగించేద్దాం. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రభువారు వస్తే ఆయన రాకడకు ఎదుర్కొనగలిగినటువంటి సిద్ధపాటు నీవు కలిగి ఉన్నావా? సంగమా, నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒకవేళ క్రీస్తు ఈ రాత్రికాల సమయంలో వస్తే ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నావా? క్రీస్తు ప్రభువారు అన్నాడు, సర్వము సమాప్తమైనది, నేను చేయవలసిన పని అంతా కూడా అయిపోయింది తండ్రి, నేను పూర్తి చేసేసా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చా, నా ఆత్మను అప్పగిస్తున్నా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రభువారు కూడా రెండవ రాకడ సమయంలో వచ్చే సమయంలో ఆయన్ని కలవటానికి నీకు ధైర్యం ఉందా? ఆయన కలవటానికి నీవు పరిశుద్ధురాలిగా సిద్ధపడ్డావా? పరిశుద్ధుడిగా నీవు సిద్ధపడ్డావా? సంగమా, నీవు ఎక్కడ ఉన్నావు? నీకు ఏది ప్రాముఖ్యమైనది? నీవు సిద్ధపాటులో ఉన్నావా? లోకం వైపు పరిగెడుతున్నావా? ఆలోచించే ఈ రాత్రికాల సమయంలో. పెండ్లి కుమారుడు అయితే త్వరలో రాబోతున్నాడు, పెండ్లి కుమార్తె అయితే సిద్ధపడాలి. సిద్ధపడండి. ఎందుకంటే పెండ్లి కుమారుడు పక్కన కూర్చోవాలంటే పెండ్లి కుమార్తె ఏం చేయాలండి? సిద్ధపడాలా వద్దా? పెండ్లి కుమారుడు సీట్లో కూర్చున్నాడు, అలెక్స్ గారు కాదండి. పెండ్లి కుమారుడు సీట్లో కూర్చున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు సిద్ధముగా ఉన్నాడు. ఆల్రెడీ ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. తన సంఘము కూడా అలాగనే నీతి వస్త్రములను ధరించుకొని, నీతి క్రియలనే వస్త్రములను ధరించుకొని తను కూడా సిద్ధపడాలి వరుడు కొరకు, సంఘము. అంతేకాని కొద్దిసేపేమో లోకములో, కొద్దిసేపేమో క్రీస్తు ప్రభువారిని వివాహం చేసుకునే ఉద్దేశము కలిగి రకరకాలంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనము చేయకూడదు. వరుడు సిద్ధముగా ఉన్నాడు. వధువా, సంగమా, నీవెక్కడ? ఎటువైపు నీ ప్రయాణము? ఏది నీకు ప్రాధాన్యత? దేన్ని కలిగి నువ్వు ఈ భూలోకంలో ప్రయాణం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసి నీ వరుడు కొరకు నువ్వు సిద్ధపడు. ఆయన రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండు. సిద్ధపడకపోతే ఏమవుతుందో మనందరికి కూడా తెలుసు. సిద్ధపడినటువంటి కన్యకలు ఎక్కడున్నారు? సిద్ధపడినటువంటి కన్యకలు ఎక్కడ ఉన్నారు మనకు తెలుసు. మరలా నేను చెప్పను, ఎందుకంటే ఎంతో కాలం నుండి మనం వింటూనే ఉన్నాం. సిద్ధపడండి, క్రీస్తు కొరకు ప్రయాసపడండి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చండి, క్రీస్తు పనులు జరిగించడానికి ప్రయత్నం చేయండి. నీ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకు హెచ్చించండి. ఎంత సమయమైనా అది నీకు చాలా విలువగా ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది.
దేవునితో కలిసి యుగ యుగాలు జీవించే గొప్ప ఆధిక్యతను ఆత్మ ద్వారానే, ఈ యొక్క ఆత్మ ద్వారానే నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి